శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శని రాహువుల కలయిక వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ శని రాహువులు మీనరాశిలో కలవడము, అంతేకాకుండా ఈ నెల అంటే మార్చి 30, 2025 నుంచి వీళ్ళిద్దరి కలయిక 18 మే 2025 వరకు, అంటే సుమారుగా 50 రోజుల పాటు వీళ్ళు అంటే శని రాహువులు కలవడం వలన సర్పదోషం ఉంటుంది. రాహు ఎవరితో కలిసినా సర్పదోషం ఉంటుంది. సో ఈ కలయిక వలన అన్ని రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అసలు శని రాహువులు ఏం ఫలితాలు ఇస్తారో అనేది తెలుసుకుందాం. శని రాహువులు లగ్నంలోను, చతుర్థ భావంలోను, అలాగే సప్తమ స్థానంలోను, అష్టమ స్థానంలోను, 12వ భావంలోనూ ఉంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. అంటే మంచి ఫలితాలు అనేవి ఇవ్వరు. అంతేకాకుండా 3వ ఇంట్లోనూ అంటే 3rd హౌస్, 6th హౌస్ అండ్ 11th హౌస్, ఇవి అంటే పాపులు అనమాట. 3, 6, 11 స్థానాల్లో వీళ్ళు మంచి చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ కలయిక వలన చాలామందిలో కొంతమందికి డైవర్స్ రావడము, డైవర్స్ కోసం వెళ్ళిపోవడము, అలాగే డెత్ ఆఫ్ పార్ట్నర్ అంటాం. అంటే కొంతమందికి, అందరికీ కాదు, వాళ్ళ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా ఉంటుంది. కానీ జనరల్గా చెప్పడం ఏంటంటే శని రాహువుల కలయిక వలన డైవర్స్ అవ్వడము కొంతమందికి, అలాగే డెత్ ఆఫ్ పార్ట్నర్ ఉండడము జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ కలయిక వలన తరచూ చిన్నపిల్లలకి అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, చిల్డ్రన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కానీ కన్సీవ్ అవ్వడం కొద్దిగా కష్టతరంగా ఉంటుంది ఈ శని రాహువుల కలయిక వలన. అంతేకాకుండా ఈ శని రాహువుల కలయిక వలన ఫ్యామిలీలో మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే గొడవలు, మనస్పర్ధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి. అంతేకాకుండా విద్యార్థులకి విద్యలో కూడా ఆటంకాలు ఎదురవడానికి, అలాగే ఉద్యోగస్తులు కూడా వాళ్ళ ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కెరీర్ ఇంప్రూవ్మెంట్ అంటారు కదా, అంటే మన లైఫ్లో డెవలప్మెంట్స్ అంటాం కదా, అదొకటిని. దాంట్లోనూ మ్యారిటైల్ లైఫ్లోనూ, అలాగే బిజినెస్లో కూడా చాలా ఇబ్బందులు పడడానికి ఈ కలయిక అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఏ రాశిలోనైనా ఈ శని రాహువులు కలిసి ఉంటే అది దాన్ని సర్పదోషము అంటాం. చాలామందికి ఇలా ఉంటే లగ్జరియస్ లైఫ్ అంటే బ్రహ్మాండమైన లైఫ్ లీడ్ చేయలేకపోవడము, అనుభవించలేకపోవడము, కంఫర్టబుల్గా ఎంజాయ్ చేయలేకపోవడము, ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే కంఫర్టబుల్నెస్ ఉండకపోవడము, లగ్జరియస్ లైఫ్ని అనుభవించలేకపోవడము శని రాహుల వలన జరుగుతూ ఉంటుంది. అది కేవలము 50 రోజులు మాత్రమే. మే 18వ తారీఖు వరకు మాత్రమే. 18 తర్వాత నుంచి రాహు కుంభరాశిలోకి వస్తాడు. అప్పుడు మనం ఇంకా చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఈ శని రాహువులు కలయికని ప్రతి రాశి వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు, అంటే 12 రాశుల వాళ్ళకి ఈ కలయిక వలన ప్రభావం ఎలా ఉండబోతోంది ఉండబోతుందని తెలుసుకుందాం. కాకపోతే ఇది అందరికీ వర్తించదండి. మన జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా మాత్రం ఆధారపడి ఉంటుంది. ఈ శని రాహుల కలయిక ప్రతి రాశి వారు నాలెడ్జబుల్ తెలుసుకోవడం కోసం మాత్రమే తప్ప గబుక్కుని మీరు హర్ట్ అవ్వడము, అయ్య బాబోయ్ ఏంటవుతున్నారు అదే ఏం భయపడుతున్న అవసరం లేనే లేదు. దానికి రెమెడీస్ కూడా ఉన్నాయి కదా, అది చేసుకుందాం. సో ఇప్పుడు మనం శని రాహుల గురించి తెలుసుకుందామండి. కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే మంచి చెడుల కలయిక ఉందండి మీ కుంభరాశి వారికి. కుంభరాశి వారికి 2వ భావంలోనే, అంటే కుటుంబ స్థానంలోనే శని రాహుల కలయిక తప్పు. 50 రోజుల పాటు మీ మాటను పొదుపుగా వాడాల్సిందే, కఠినంగా మాట్లాడకూడదు మీరు. తర్వాత ఈ కాంబినేషన్ వలన కుంభరాశిలో ఉండడం వలన ధనం విషయంలోనూ, అలాగే కుటుంబ పరంగా మీ మాట్లాడే విధానంలోనూ కొద్దిగా మీరు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ద్వితీయ భావంలో శని ఉన్నాడంటే
రాహుతో కలిసి ఉన్నాడంటే ఎక్కువగా మాట తొందరపడతానే ఉంటుందండి. అలాగే బంధువుల విషయంలోనూ, స్నేహితుల విషయంలోనూ, భార్యాభర్తల విషయంలోనూ తగాదాలు రావడానికి, మీ దగ్గర నుంచి దూరం అవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి, లేకపోలేదు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాల్సిందే. మీ రాశివారు కష్టపడితే తప్ప ధనాన్ని కానీ పేరుడు కానీ సంపాదించలేరు. అంతేకాకుండా ఇందా నేను చెప్పినట్టుగానే ఎక్కువగా మాట తొందరపాటు వద్దు, కోపాన్ని బాగా తగ్గించుకోండి. అనవసరమైనటువంటి తగాదాలు దగ్గరికి మాత్రం పోకండి. ఎందుకంటే కొంతమందికి కొన్ని సందర్భాల్లో కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. వాటిలో కూడా మీరు ఇరుక్కోవాల్సి వస్తుంది. కానీ బట్ వాళ్ళకి ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు. కానీ జాగ్రత్త 50 రోజులు జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల విషయంలో మధ్య తగాదాలు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా విద్యలో విఘ్నాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు రావడము, ముఖానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ కొద్దిగా చిన్న లోటుపాట్లు ఉన్నాయండి. కుటుంబ సౌఖ్య లోపం ఉంటుంది, మీకు ప్రజాదరణ తక్కువగా ఉంటుంది, ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది అనడానికి సందేహం లేదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అంతేకాకుండా ఈ కాంబినేషను మంచివాడికి కూడా ఉందండి. ద్వితీయ భావంలో కనుక శని ఉంటే గొప్ప సంఘ సంస్కర్తలుగా పేరు తెచ్చుకుంటారు. అంతేకాకుండా ప్రజానాయకులుగా కూడా ఉంటారు, ప్రజానాయకులుగా వృద్ధి చెందుతారు కూడా. అలాగే కొద్దిపాటి ఇందాక చెప్పినట్టు నేత్ర రోగం కూడా ఉంటుంది. కాబట్టి మీరు అన్ని రకాలుగా కొద్ది జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఇప్పుడు గాయత్రి మంత్రం నిరంతరము మనస్సులో జపించుకోవడం వలన, సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడం వలన, చండీ హోమాలు చేయించుకోవడం వలన, వీటిలో ఏదైనా సరే శివాభిషేకాలు, వెంకటేశ్వర ఆరాధన చేసుకోవడం వలన, అలాగే రావి చెట్టు దగ్గర, తులసి చెట్టు దగ్గర నీళ్లతో పోయడం వలన, 11 ప్రదక్షిణాలు చేయడం వలన, దీపారాధన చేయడం వలన కూడా శని రాహుల వచ్చే దోషాలు ఈ 50 రోజులు కూడా మీకు అంటవు. ఒకవేళ అంటే మీ అంటవు అంటే మీ దగ్గరికి రావు. ఒకవేళ వచ్చినా కూడా చాలా సౌమ్యంగా చాలా తక్కువగా మీకు చెడు ఫలితాలు ఉంటాయి. సో ఆ విధంగా ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు భగవంతుడు ఉన్నాడు, గాయత్రి అమ్మవారు ఉన్నారు. గాయత్రి ఫలితం, గాయత్రి దేవి యొక్క మహిమ, ఆ ఫలితాలు మీకు అద్భుతంగా ఉండబోతున్నాయి. మా ఆది ఆస్ట్రాలజీలో మనకి జనరల్గానండి మేము రాశి ఫలాలు, వార ఫలాలు, మంత్రి ఫలాలు, అలాగే శని రాహుల కొన్ని కాంబినేషన్స్ ప్రకారము ఆ మంత్లో ఆ నెలలో ఏం జరుగుతాయో అవన్నీ కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరపున మేము అప్లోడ్ చేస్తూ ఉంటామండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని మీరు నొక్కి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నా ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అంతేకాకుండా నేను శాస్త్ర ప్రమాణం ప్రకారము మ్యాక్సిమం ఎఫర్ట్స్ తోటి నేను ఇలా చెప్పడం జరుగుతుంది ప్రతి రాశిలోనూ. అలాగే గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా నేను చదివిన బుక్స్లోంచి నేను ఆధారంగా చెప్పడానికి ట్రై చెప్తుంటాను. సో మీకు నచ్చిందని అనుకుంటుంటాను. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే మన దేశంలో ఉన్న వాళ్ళందరికీ నా విన్నపం ఏంటంటే, మీరు మా ఆది ఆస్ట్రాలజీని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి.